గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో భరత్, 13 ఏళ్ల తర్వాత పెట్టిన జేఏసీ మీటింగ్ ద్వారా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయనుకోవచ్చా? మీరు ఎంత కీలకంగా చూస్తున్నారు? సో ఇదంటే జేఏసీ కాదు, జేఎస్సీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. సో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, తర్వాత ఉద్యోగ ప్రతినిధులు ఉంటారు. ఈ ఉద్యోగ సంఘాల జేఏసీ వేరు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వేరు. జేఏసీలో కేవలం ఉద్యోగ సంఘాలు మాత్రమే ఉంటాయి. సో ఇదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉండవు సునీత. చాలా వరకు ఫైనాన్షియల్ బర్డెన్ లేని డిమాండ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉందనుకో, ప్రతి సంవత్సరం ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి. ఈ ప్రతి సంవత్సరం ఉద్యోగుల బదిలీలు చేపట్టడానికి ఎటువంటి పెద్ద ఖర్చేం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఎవరైనా ఏం కోరుకుంటారు, మీరైనా నేనైనా పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరగా ఉండాలి, కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటే ఎక్కువ మంచిగా పనిచేయగలమని కోరుకుంటారు కదా, అంతే కదా. కాకపోతే అందరికీ సాధ్యం కాదు. అందరూ హైదరాబాద్ లోనే, రంగారెడ్డిలోనే, మేడ్చల్లోనే ఉండి పనిచేయాలంటే సాధ్యం కాదు. ఆదిలాబాద్ లో, నిర్మల్లో, ఆసిఫాబాద్ లో, ములుగులో కూడా పనిచేయాల్సిన వాళ్ళు ఉంటారు. దానికి సీనియర్, జూనియర్స్ అయితే ముందు దూర పోస్టింగ్లు, దగ్గర ఉన్న వాళ్ళకి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది. సో బీఆర్ఎస్ హయాంలో ప్రతి సంవత్సరం బదిలీలే పెట్టలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం బదిలీలు పెడుతున్నారు. బదిలీలు పెడితే పోయేదేముండే. అట్లాగే 317 జీవో చాలా పెద్ద ఇష్యూ అయింది. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఏమంటారు, ఫైనాన్షియల్ డిమాండ్స్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ఇప్పుడు 317 డిప్యుటేషన్ ఇస్తే 317 సరే, ఈ ప్రభుత్వం వచ్చి 317 మేము చేస్తాము, ఖచ్చితంగా 317 జీవో రద్దు చేస్తాం, దాన్ని మారుస్తామని చెప్పారు. రద్దు చేస్తే ఆల్రెడీ 317 జీవో ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అల్టిమేట్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ద్వారా తీర్చొచ్చు. మెయిన్గా ఏంటంటే ఉద్యోగుల డిమాండ్లకు బ్యూరోక్రసీ అడ్డం పడుతుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదా కింది స్థాయి సెక్షన్ ఆఫీసర్ చాలా వరకు చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు రూల్స్ పేరు మీద. సో రూల్స్ ఆర్ మీడ్ టు బి వైలేటెడ్ అంటే ఫర్ గుడ్ కాజ్ అన్నట్టు ఎఫెక్టివ్ గా మంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కంఫర్టబుల్ గా ఉంటేనే ప్రభుత్వం పథకాలు అయినా చేరేది, ప్రభుత్వానికి ఆదాయమైనా వచ్చేది. కాబట్టి ఈ విషయాల్లో ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత సమావేశం కావడం బట్టి చూస్తుంటే, పోయిన గవర్నమెంట్ లో ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ఆ కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముండే. అందుకని పోస్టల్ బ్యాలెట్స్ లో పూర్తిగా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే కొన్ని చోట్ల బీజేపీ వచ్చింది, కానీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. సో ఇప్పుడు నిన్నటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో హెల్త్ కార్డ్స్ ఒకటి జూన్ 2 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి హెల్త్ కార్డ్స్. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కార్డ్స్ గురించి ఈ ఉద్యోగులకు వాళ్ళు కూడా వాటా చెల్లిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంది, ఒక నిమ్స్ తప్ప ఎక్కడ చెల్లట్ల, నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రులు తప్ప ఎక్కడ కూడా చెల్లట్లే. పాపం ఉద్యోగులేమో 50 years 60 years దాటిన వాళ్ళకి ఇన్సూరెన్స్ బయట తీసుకోలేరు, ఇక్కడ ఉన్న కార్డేమో పనిచేయదు. కాబట్టి వీళ్ళ బేసిక్ పేలోనే 1.5% ఏదో హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఆ 1.5% కట్ చేసుకుని హెల్త్ కార్డ్ అంటే ప్రభుత్వం కొంత, ఉద్యోగులు కొంత చెల్లించి హెల్త్ బెనిఫిట్ కోసం హెల్త్ కార్డ్ జూన్ 2 నుంచి ఇస్తామంటారు. చాలా మంచి పరిణామం అదొకటి. తర్వాత ఈ 100 days లోపల పెండింగ్ బిల్స్ ఇస్తామని చెప్పారు 2 May కేబినెట్ మీటింగ్ లో. మరి ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో చూడాలి. కేవలం మాటలు కాకుండా ఆ విషయంలో చేతలు అన్నది కనిపించాలి. ఇక పిఆర్సీ రిపోర్టు వెంటనే తెప్పించుకుంటామన్నారు ముఖ్యమంత్రి. 4వ తేదో 5వ తేదో, ఇప్పుడు ఆల్రెడీ 12 రోజులు అయింది. మరి సో వెంటనే వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అధ్యయనానికి మళ్ళీ ఒక కమిటీ అంటారు. సో అల్టిమేట్ గా నేను చెప్పాను 2027 ఈ సంవత్సరంలో అయితే మీకు పిఆర్సీ రాదు అని చెప్పాను. ఎన్నికలకు 1 సంవత్సరం ముందో ఎప్పుడో వస్తుందని చెప్పాను. వస్తే మంచిదే. ఇక ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. 317 జీవోకి సంబంధించి డిప్యుటేషన్లు ఇవ్వాలని చెప్పి సబ్ కమిటీ ప్రపోజ్ చేసింది. 2003 డిఎస్సి ఉన్న వాళ్ళకి పెన్షన్, పాత పెన్షన్ వర్తింపజేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా అది ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇట్లా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సిపిఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్
సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తాము అని చెప్పింది. తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగింది ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్. ఈ రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా స్థాయిలో కూడా ఉన్న ఇష్యూస్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు కుటుంబ సభ్యుల్లాగా భావించాలి. ఎస్, ఇప్పుడు ఉద్యోగులు అందరినీ మనం దొంగల్లా లేదా తప్పులు చేస్తున్నారు లేదా కరప్షన్ చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మంచి ఉద్యోగులు కూడా ఉన్నారు కదా. టీచర్ డిపార్ట్మెంట్ ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్, దాని కరప్షన్కి అవకాశం లేదు కదా. సో సమాజంలో కూడా ఒకటి ఉంది ఏంటంటే ఉద్యోగులు అంటే ఒక కుళ్ళు పడే స్థాయి, వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది ఏం లేకున్నా వస్తుంది అని చెప్పి. ఒక భద్రత ఉంటే మంచిదే కదా అందరికి. మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత అన్నది మంచిది. ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేట్ రంగంలో అయినా ఉద్యోగ భద్రత ఉంటే మంచిది. కానీ ఏంటంటే 2%, 3% ఉద్యోగులు వర్సెస్ మిగతా వాళ్ళు అన్న విధంగా ప్రభుత్వాలు కూడా రెచ్చగొడుతున్నాయి. మీరు ఉన్నది ఎంత, మీరు 3-4% మీకే మొత్తం కావాలా, వాళ్ళకి మొత్తం నిధులు ఏమి ఇవ్వట్లేదు కదా. వాళ్ళకు పని చేస్తున్నారు కాబట్టి జీతాలు ఇస్తున్నారు. సో ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇంకా ఇటువంటి చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయి, మాట్లాడదాం. మనతో పాటు